पाशतदेशतारिणे हे कृष्णा करुणा सिंधो दीन बंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी शुभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा ॐ उग्रं सिन्धुभ्येव च वीरं महाविष्णुं ज्वलन्तं ज्वलन्तं सर्वतोमुखं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं नरसिंहमीशनं भद्रं मृत्युं मृत्युं नमाम्यहम्। नमाम्यहम् ब्राह्मण्य देवाय देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः वाञ्छा कल्पतरुभ्यश्च कृपा कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु श्रीनन्द प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा माता जी। हरे कृष्ण all of you. हरे कृष्णा माता जी। हरे कृष्ण अम्मा अंदरिकी हरे कृष्ण. So now I will share you प्राप्तं तदस्माकं फलं भीष्माभिरक्षितं पर्याप्तं तिदमेतेषां फलं भीमाभिरक्षितम्. माता जी ఓకే అపర్యాప్తం ఇమ్మెజరబుల్ అంటే మెజర్ చేయనంత అని. తత్ దట్ అస్మాకం ఆఫ్ అవర్స్ బలం స్ట్రెంగ్త్ భీష్మ అంటే గ్రాండ్ ఫాదర్ భీష్మ తెలుసు కదా మీకు ఎవరో భీష్మ అభిరక్షితం ఓకే పర్ఫెక్ట్లీ ప్రొటెక్టెడ్ చక్కగా ప్రొటెక్ట్ చేయబడడం అనమాట. పర్యాప్తం లిమిటెడ్ టు బట్ ఇదం ఆల్ దిస్ ఇతేసం ఇతేసాం ఆఫ్ ద పాండవాస్ బలం స్ట్రెంగ్త్ భీమ భై భీమ అభిరక్షితం కేర్ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో హియర్ ఇక్కడ దుర్యోధనుడు ఇప్పుడు ఎవరు కంపేర్ చేసుకుంటారు? కంపారిజన్ అనేది ఎవరికి ఉంటుంది? వాడికి భయం ఉంది కాబట్టి కంపారిజన్ ఇదంతా. భయం లేనివాడు అసలు కంపారిజన్ చేసుకోడు. ఫస్ట్ నుంచే వాడు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడు, నాకేం ప్రాబ్లం లేదు అని. ఇంకొకటి ఏంటి, పాండవులు ధర్మయుద్ధం చేస్తున్నారు కదా, సో వాళ్ళ దిక్కు ట్రూత్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ భయం లేదు. సో ఇక్కడ ఎవరు భయపడతారు? వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఇది ఒక డౌట్ ఎప్పుడు వస్తుంది వాడికి? దాని మీద ఎవరికి ఎప్పుడు డౌట్ వస్తుంది? వాడి స్ట్రెంగ్త్ మీద ఎప్పుడు డౌట్ అంటే ఎదుటివాడు వాడికి ఎక్కువ స్ట్రెంగ్త్ కనిపించినప్పుడు, ఎక్కువ బలంగా కనిపించినప్పుడే వాడికి డౌట్ వస్తుంది. ఇక్కడ దుర్యోధనుడికి అదే అన్నమాట, కంపారిజన్ చేసుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు ట్రాన్స్లేషన్ లో చూడండి, అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమ్మెజరబుల్ అంటే అసలు కొలవలేము, అంత స్ట్రెంగ్త్ ఉంది మనకి, అంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకుంటున్నాడు. అండ్ వీఆర్ పర్ఫెక్ట్లీ ప్రొటెక్టెడ్ బై గ్రాండ్ ఫాదర్ భీష్మ అంటే భీష్ముడి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు అనమాట. భీష్మ ఉన్నాడు మనకి, ఇంకా ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కానీ పాండవులు ఏమనుకుంటున్నారు? కృష్ణుడుండగా మాకేల చింత అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. కృష్ణుడు మన దగ్గర ఎవరున్నారు? కృష్ణుడే ఉన్నాడు, స్వయం కృష్ణ భగవాన్ ఉన్నాక మాకేంటి చింత అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? పాండవులు. ఈ పిచ్చివాడు దుర్యోధన ఏమనుకుంటున్నాడు? మా తాత భీష్మ ఉన్నాక నాకేంటి చింత అని ఈతను అనుకుంటున్నాడు. whereas the strength of the Pandavas carefully protected by Bhima is limited. ఏమనుకుంటున్నాడు? ఈ భీముడి యొక్క పాండవులలో భీముడు
ఆయన స్ట్రెంగ్త్ ముందు మా మా స్ట్రెంగ్త్ ఎక్కడ వాళ్ళకి మాకి అసలు కంపారిజన్ లేదు, మేము ఎక్కడో చాలా ఫుల్ హై స్ట్రెంగ్త్ అని అనుకుంటున్నాడు. ఎవరు? దుర్యోధన. ఎందుకు? ఆయనకి భీముడు అంటే భయం. ఎందుకు అనంటే భీముడు చెప్తాడు కదా, నిన్ను చంపుతానంటాడు కదా. ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు ఆ చెప్తాడు, భీముడు శపథం చేస్తాడు, నేను చంపేది నిన్ను చంపుతా అంటాడు. అన్నట్టుగానే చంపేస్తాడు. గదతోటి తొడ మీద కొడితే కదా చనిపోతాడు. సో అది అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ పర్పోర్ట్ ఏమి ఇచ్చారు చూద్దాము. Herein an estimation of comparative strength is made by దుర్యోధన. కంపారిజన్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోవద్దు. ఇది చాలా 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 బ్యాడ్. యాక్చువల్గా చాలా కంపేర్ చేసుకుంటారు. చాలా మంది ఇందులోనే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. పక్కింటోళ్ళు చూసావా, వాళ్ళ ఇంట్లో చూసావా, వాళ్ళకి ఆ కారు ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, మనకి ఏం లేదు, డాడీ నువ్వేంటి వేస్ట్ డాడీ నువ్వు, వాళ్ళు చూసావా వాళ్ళెవరో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎవరైనా కొన్నారనుకో కారో ఏదో ఒకటి, చూసావా వాళ్ళ ఫాదర్ చక్కగా కారు కొన్నాడు, అది కొన్నాడు, ఇది కొన్నాడు, కంపారిజన్ అనమాట. అవన్నీ యాక్చువల్గా దట్ ఈస్ బ్యాడ్ క్వాలిటీస్ లోకి వస్తుంది. మీకు తెలుసా కౌరవుల పేర్లన్నీ దూతోటే స్టార్ట్ అవుతుంది. దు అంటే బ్యాడ్ యాక్చువల్లీ. దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు అంటే బ్యాడ్ ఫెలో అనే కదా దుర్మార్గుడు అంటే. సో అందరి పేర్లు దూతోటే వస్తుంది. కానీ ఒక్కడికే దూతో స్టార్ట్ కాదు. ఎవరు చెప్పండి? వికర్ణ. వికర్ణ. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. వికర్ణకు ఒక్కడికే. వాడు చూసేవాడు చాలా మంచివాడు. అసలు వాడే కదా చెప్తాడు, అరే అట్లా కాదురా, ఒక ఆడమ్మాయిని అలా చీర లాగడం అనేది చాలా తప్పురా, అలా చేయకూడదు అని పాపం వాడు ఎదురిస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళని అన్నల్ని అందరినీ ఎదురిస్తాడు, వద్దు అని చెప్తాడు. కానీ అప్పుడు దుర్యోధన నోరు మూయిస్తాడు కదా. అంతే కదా. ఇప్పుడు మనము ఇంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళది ఓట్ ఎటు ఉంటే అటే వెళ్తుంది కదా. సో అదే విధంగా అక్కడ అంత 100 కౌరవులలో ఒక్కడు పాపం అట్లుంటే ఏం లాభం? వాడు నోరేమన్నా నొక్కేస్తారు, నొక్కేసి ఇంకా వీళ్ళదే రాజ్యంగా చేసేసుకుంటారు. అలాగే పాపం వికర్ణ నోరు నొక్కేస్తారనమాట. ఎందుకు? యుద్ధములో భీముడు వికర్ణని చంపబోతాడనమాట. చంపబోయేటప్పుడు వికర్ణ అప్పుడు భీముడు అంటాడు, తమ్ముడు నిన్ను చంపలేకపోతున్నా తమ్ముడు, నాకు చంపాలని లేదు నిన్ను. ఎందుకంటే నువ్వు అంటే భీముడికి తెలుసు వికర్ణ అపోజ్ చేస్తాడు ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు. వద్దు అని చెప్పడము భీముడికి తెలుసు. అందుకోసమే భీముడు చాలా బాధపడతాడు, నిన్ను చంపలేకపోతున్నా నిన్ను అని. అంటే వికర్ణ ఎంత బాగా చెప్తాడు, కాదు నువ్వు నన్ను చంపు. ఎందుకు అనంటే నా సాంగత్యం బాలేదు. అంటే ఆయన చుట్టూ సాంగత్యం మీన్స్ ఆయన చుట్టూ ఎవరున్నారు? వాళ్ళు బాలేరు. సో నా సాంగత్యం బాలేదు కాబట్టి యూ హ్యావ్ టు కిల్ మీ, నన్ను చంపేయి అని చెప్తాడు. సో చాలా బాధతో భీముడు చంపేస్తాడు వికర్ణాన్ని. సో మనం కూడా మన సాంగత్యం చూసుకోవాలి. ఫ్రెండ్షిప్, ఎలాంటి ఫ్రెండ్షిప్ లో ఉన్నాము మనము? మంచి ఫ్రెండ్షిప్, మనం మంచి ఫ్రెండ్స్ తో ఉన్నామా? మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యునో మీకు తెలియదు ఎంత మన మీద యాక్ట్ చేస్తుందో అట్లాంటి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళే కదా చెప్తారు, అరే సినిమాకి పోదాం పదరా అంటారు అనేసి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళే మనల్ని చెడగొట్టేది వాళ్ళే. మమ్మీ డాడీకి చెప్పాలరా అంటే ఏంట్రా చెప్పేది, వెళ్దాం పదా అనేసి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట మెల్లిమెల్లిగా. సాంగత్యం
ఫ్రెండ్షిప్ వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఉంటుంది. నీ నేచర్ కూడా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది వికర్ణ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాంగత్యం. అదే సో మనం ఎప్పుడు మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, మనకి తెలిసిందనుకో దే ఆర్ నాట్ గుడ్, మనము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, సంథింగ్ రాంగ్, ఏదో మనల్ని రాంగ్ గైడ్ చేస్తున్నారు వీళ్ళు అన్నప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళతో దూరం ఉండాలి. ఇట్ ఈస్ బెస్ట్, దూరం ఉండడమే బెస్ట్, అంతే. సో ఇక్కడ అది కంపారిజన్ చేసుకుంటున్నాడు అనమాట దుర్యోధన. He thinks that the strength of his armed forces is immeasurable, being specifically protected by the most experienced general, grandfather Bhishma. భీష్మ గురించి దుర్యోధనకి తెలుసు కదా ఎంత గ్రేటో, ఆయనకి తెలుసు. ఆయనకి ఇచ్ఛామరణం ఉంటుంది, ఇచ్ఛామరణము, ఇచ్ఛా మృత్యు, ఒక వరం పొందుతాడు శంతన మహారాజు వాళ్ళ ఫాదర్ నుంచి. ఎవరి నుంచి? భీష్ముడి యొక్క ఫాదర్ శంతన మహారాజు నుంచి ఇచ్ఛా మృత్యువు అనే వరం పొందుతాడు. ఇచ్ఛా మృత్యువు అంటే ఇష్టం వచ్చినప్పుడు చనిపోవచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే చనిపోవచ్చు. అప్పటి వరకు చనిపోవాల్సిన అవసరం, అంటే అప్పటి వరకు హీ కెన్ స్టాప్ హిజ్ డెత్, ఆపొచ్చు అనమాట. అందుకోసము ఇచ్ఛా మృత్యు అనే వరం ఉంది అతనికి, భీష్ముడికి. సో అతనికి తెలుసు భీష్మ ఎవరు, ఎంత గొప్పవాడు అనేది దుర్యోధనునికి తెలుసు. అందుకే అంత ప్రౌడ్ అన్నమాట, నాకేంటి భీష్ముడు ఉన్నాక అని అంత ఇదిగా ఉన్నాడనమాట. తర్వాత ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఫోర్సెస్ ఆఫ్ ద పాండవాస్ ఆర్ లిమిటెడ్, being protected by a less experienced general Bhima, who is like a fig in the presence of Bhishma. సో ఇక్కడ ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు అనమాట, పాండవ జనరల్ భీమ, ఆయన కంటే నా జనరల్ ఎవరు? భీష్మ పితామహ. భీష్మ పితామహకి భీమకి ఏంటి కంపారిజన్? వాడో చిన్నవాడు, భీష్ముడు ఏంటి అసలు ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా ఎక్స్పీరియన్స్డ్. అట్లాంటి అతనితోటి ఎట్లా కంపారిజన్ ఉంటుంది భీమాకి? అందుకోసం ఆయన ధైర్యంగా ఉన్నాడు అనమాట. సో దుర్యోధన వాజ్ ఆల్వేస్ ఎన్వియస్ ఆఫ్ భీమా బికాస్ హీ నో పర్ఫెక్ట్లీ వెల్ that if he should die at all, he would only be killed by భీమా. ఎప్పుడు జెల్లసీ అన్నమాట భీమ మీద. అంటే ఆయనకు తెలుసు ఏంటి అంటే ఎప్పటికైనా ఆయన చచ్చిపోవడం అనేది ఉంటే భీముడి చేతిలోనే చనిపోతాడు అని దుర్యోధనునికి తెలుసు అన్నమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ విక్టరీ. ఇంకొక దిక్కు చనిపోతే ఆయన చేతుల్లోనే చనిపోతా అని తెలుసు, ఇంకొక దిక్కు కాన్ఫిడెంట్ ఏముంది ఆయనకి? భీష్ముడు ఉన్నాడు కాబట్టి నేను చనిపోను, నేనే గెలుస్తా అని ధైర్యంగా ఉన్నాడనమాట. హూ వాజ్ ఎ ఫార్ సుపీరియర్ జనరల్, అంటే అందరికంటే ఫార్ సుపీరియర్ జనరల్ భీష్మ పితామహ. కాబట్టి నా ఆర్మీనే తప్పకుండా గెలుస్తుంది, పాండవులు ఓడిపోతారు అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడనమాట గట్టిగా. కానీ ఒక లోపల ఎక్కడో భయం ఉంది, కానీ అట్లా అదొక భీష్ముని చూసి ఒక ధైర్యం అన్నమాట. His conclusion that he would come out of the battle victorious as well as ascertained. అదే చెప్తున్నాడు అనమాట. నేను ఎట్లాగా నాదే విక్టరీ నాదే అని గట్టిగా నిర్ణయంతో ఆయన ఆత్మను గట్టిపరుచుకుంటున్నాడు అనమాట. నేనే గెలుస్తా అనేది. సో ఇక్కడ ఇంకొకటి, భీష్మ మీకు తెలుసు కదా భీష్మ యొక్క తల్లి ఎవరు కదా? గంగాదేవి. సో శంతన మహారాజు గంగాదేవితో పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైతుంది, ఆమెకి సెవెన్ కొడుకులు పుట్టి చనిపోతారు. 8th చైల్డ్ భీష్మ అన్నమాట. ఎందుకు 7 చిల్డ్రన్ చనిపోయారు అని అంటే, ప్రీవియస్ లైఫ్ లో భీష్మ ఒక వసువు అన్నమాట, 8 వసువులలో ఒకడనమాట. 8 వసువులు, వాళ్ళు వేరే లోకం నుంచి వచ్చిన వాళ్ళు.
వాళ్ళు ఏం చేస్తారంటే వశిష్ఠ మహర్షి దగ్గర కామధేను ఉంటుంది. ఆ కామధేనుని దొంగిలిస్తారు. ఇది ఎవరు? భీష్మ యొక్క ప్రీవియస్ లైఫ్. మీకు ప్రీవియస్ లైఫ్ గురించి చెప్తున్నారు. మనం అందరము ఏదో ఒక కారణం వల్ల ఈ జన్మ ఎత్తాము. మన తల్లి తండ్రులు ఊరికే రాలేదు. మనకు తల్లి తండ్రి అనే వాళ్ళు ఏదో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, భగవంతుడి క్యాలిక్యులేషన్ ఉంటుంది, మీరు వీళ్ళకి పుట్టాలి అనేది. అందుకే మీరు మీ తల్లిదండ్రులకు పుట్టారు. సో మీరు కొందరు అంటూ ఉంటారు కదా, అసలు వాళ్ళ మదర్ ఫాదర్నే తిడుతూ ఉంటారు అనమాట. ఒక ఏజ్ వచ్చాక అసలు మీలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏంటి అది ఇదని అట్లా అంటూ ఉంటారు పిల్లలు. కొన్ని చూస్తూ ఉంటాం ఇన్సిడెంట్స్. అసలు పిచ్చి వాళ్ళు యాక్చువల్గా అలా అనడం ఎందుకు అనంటే సమ్ క్యాలిక్యులేషన్స్ తోటే తల్లిదండ్రులుగా ఈ తల్లిదండ్రులకు వీళ్ళు కొడుకులుగా పుడతారనమాట. సో అదే విధంగా అష్ట వసువులు అంటే ఎయిట్ వసువులు వీళ్ళు ఏం చేస్తారు? భూలోకంలో ఉన్న వశిష్ఠ మహర్షి యొక్క కామధేనువును దొంగిలిస్తారనమాట. కామధేనువును దొంగిలించడం అనేది చాలా తప్పు యాక్చువల్గా. సో దొంగిలించడం అనే కారణం చేత ఈ అష్ట వసువులు ఏమవుతారంటే వీళ్ళు భూలోకంలో జన్మెత్తాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కదా. సో వాళ్ళు పై లోకం నుంచి వేరే లోకంలో ఉన్న వాళ్ళు కాస్త భూలోకానికి వస్తారనమాట. భూలోకానికి వచ్చినప్పుడు ఈ 7 మెంబర్స్, గంగాదేవికి ఫస్ట్ 7 పుడతారు. పుట్టినప్పుడు 7 7 మెంబర్స్ పుట్టగానే చనిపోతారు. కానీ 8th వాడు భీష్ముడు మాత్రం మరణించడు, వాడు బ్రతికి ఉంటాడు. ఎందుకు అనేది మీకు ఎందుకు అంటే ఆమె యాక్చువల్గా గంగాదేవి చెప్తుంది, నేను ప్రతి ఒక్క బిడ్డ పుట్టగానే తీసుకువెళ్ళిపోతాను. అంటే మీరు అడగొద్దు ఏమయ్యారు అని అంటుంది శంతనుడిని. సో పుట్టగానే ఆమె తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అసలు అక్కడ ఉంచదు, తండ్రికి ఇవ్వదన్నమాట అసలు చూడడానికి కూడా. సో శంతను మహారాజుకి అర్థం కాదు. ఇంకా 8th సన్నప్పుడు భీష్ముడు పుట్టినప్పుడు అడుగుతాడు. అడిగితే మాత్రం నేను వెళ్ళిపోతా అని చెప్తుంది గంగాదేవి. నేను ఇక్కడ ఈ లోకం నుంచి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతా అని చెప్తుంది. సో అప్పుడు 8th సన్నప్పుడు ఇంకా అడుగుతాడు అనమాట శంతను మహారాజు, ఎందుకు ఈ 7 మెంబర్స్ ఏమయ్యారు నా కొడుకులు, ఈ 8th సన్నుని కూడా తీసుకెళ్ళిపోతావా, అట్లా ఎందుకు, ఏం చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ఇంకా గంగాదేవి ఆ 8th సన్ భీష్ముడిని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా భీష్ముడు వస్తాడు. భీష్ముడు వచ్చాక ఇంకా గంగాదేవి వెళ్ళిపోయాక ఇక శంతన మహారాజుకి వైఫ్ ఉండదు కదా. సో మళ్ళీ ఎవరిని సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. సత్యవతిని పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు సత్యవతి అంటుంది అనమాట, నీకు ఫస్ట్ కొడుకున్నాడు కదా భీష్మ, మరి ఆయననే రాజు అవుతాడు కదా, మరి నా కొడుకులు ఎలా, నా కొడుకులు రాజు కావాలి అని అంటది అనమాట. అప్పుడు ఇంకా భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను, ఇంకా నాకు ఈ ఈ రాజ్యము కింగ్ అవ్వను అని చెప్తాడు. అలా భీష్మ ప్రతిజ్ఞ చేసినందుకు శంతన మహారాజు ఇచ్చా మృత్యు ఇస్తాడు. ఒక వరాన్ని ఇస్తాడనమాట. ఇచ్చా మృత్యు అంటే ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఆయన చనిపోవచ్చు. సో అలా మీకు ఇది వరకు స్టోరీ కూడా చెప్పాను కదా. ఒక స్టోరీ గుర్తుందో లేదో, ఒకసారి భీష్ముడు రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక పాము వస్తుందంట. పాము వస్తే ఆయన కత్తితోటి ఆ పాముని తీసి ఇలా పడేస్తే ఆ పాము వెళ్ళి ఒక ముళ్ళ కంప మీద పడుతుంది అనమాట. ముళ్ళ కంప మీద పడితే అది పాపం చాలా డేస్ బాధపడుతూ ఉంటదన్నమాట. దాని రిలేటివ్స్, దాని పిల్లలు అందరు వచ్చి చుట్టూ కూర్చొని బాధపడతారనమాట. అయ్యో నీకెంత ప్రాబ్లం వచ్చింది అని బాధపడతారనమాట ఆ పాము రిలేటివ్స్ వాళ్ళంతా. సో అప్పుడు అటువంటి కర్మ చేసినందువల్ల ఆయన ఏమవుతుంది, ఒక ఆరోస్ బెడ్ పైన పడుకోవాల్సి వస్తుంది కదా. ఆరోస్ పెట్టేసి కింద అన్ని ఆరోస్ పెడతారు, దానిపైన పడుకుంటాడు.
చాలా అన్ని రక్తాలు కారుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మలో ఒక పామును అలా పడేసి వెళ్ళిపోతాడు చూడకుండా. అది పాపం ఆయన అనుకుంటాడు అటు పడేశాను అంటే అది వెళ్ళిపోతుందిలే అనుకుంటాడు యాక్చువల్ గా, కానీ అది వెళ్ళి ముళ్ళ కంప మీద పడుతుంది. ఎన్నో ముండ్లు దానికి గుచ్చుకుంటాయి అన్నమాట. సో అప్పుడు అందరు వచ్చి చుట్టూ కూర్చొని బాధపడటంతో అదే సేమ్ సిచ్యుయేషన్ హీ హ్యాస్ టు ఫేస్. సో నేను చెప్పేది ఏంటి అంటే, వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఫేస్ ఇట్, గుడ్ ఆర్ బ్యాడ్. నువ్వు బ్యాడ్ చేసావనుకో బ్యాడే వస్తుంది నీకు బ్యాక్. నువ్వు ఒకవేళ గుడ్ చేసావనుకో గుడ్ తప్పకుండా వస్తుంది బ్యాక్. సో దిస్ ఇస్ వాట్ కర్మ సిద్ధాంతం సేస్. సో ఇక్కడ భీష్ముడి ఇది స్టోరీ. సో ఇది మనం అంటే యాక్చువల్గా నేను చెప్పేది ఏంటి అంటే ప్రీవియస్ లైఫ్ ఎలా ఉండింది అనేది చెప్పడం అనమాట. ప్రీవియస్ లైఫ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. ఇంకొకటి ఏంటి అంటే ద్రౌపది కూడా ప్రీవియస్ లైఫ్ లో ఆమె పాపం ప్రీవియస్ లైఫ్ ఆమె హస్బెండ్ చాలా రోగిష్టి అన్నమాట. అంటే మంచి ఏదో డిసీజ్ తో బాధపడితే చాలా సేవలు చేస్తుంది అనమాట. సో అసలు సుఖపడదు, చాలా సేవలు చేస్తుంది. సో ఆమె నెక్స్ట్ లైఫ్ లో ఒక రాజుకు పుడుతుంది. మంచి ఒక కాశీరాజు ఏదో ఉంది. ఆ రాజుకు పుట్టినప్పుడు ఆమె ఒక అంటే కోరిక కోరుకుంటుంది. ఏంటి అంటే నాకు మంచి హస్బెండ్ కావాలి అని ఇలా కోరుకుంటుంది అనమాట. ధర్మవంతుడైన భర్త, మంచి విలుకాడైన భర్త, మంచి బలవంతుడైన భర్త, మంచి అందగాడు, మంచిగా చక్కగా అంటే ప్రిడిక్షన్ తెలిసిన వాడు. అంటే ప్రిడిక్ట్ అంటే జరగబోయేది కూడా ముందే తెలిసిపోతుంది అనమాట. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న భర్త కావాలి అని 5 క్వాలిటీస్ కోరుకుంటది. సో ఆమె ఫస్ట్ చెప్పగానే నాకు ఇలాంటి భర్త కావాలి అనగానే శివ అంటాడు తథాస్తు. మళ్ళీ సెకండ్ కోరిక కోరుకుంటది, తథాస్తు. మళ్ళీ ఇంకొకటి చెప్తుంది, ఇలాంటి భర్త కావాలి, తథాస్తు. యాక్చువల్గా ఆమె ఏమనుకుంటుంది అంటే ఈ 5 క్వాలిటీస్ ఒక్కరిలో ఉండాలి అనుకుంటది. కానీ ఆమె చెప్పిన 5 times కి 5 times తదాస్తు తదాస్తు అంటాడు అనమాట, 5 times. సో 5 భర్తలు వస్తారనమాట ఆమెకి నెక్స్ట్ జన్మలో. సో ఆమె ఎంతో తపస్సు చేసుకుంటది ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న భర్త రావాలి నాకు అని. సో అలాగే 5 క్వాలిటీస్ ఉన్న డిఫరెంట్ వాళ్ళు వస్తారు. సో ఎనీవే ఇది అంటే ప్రీవియస్ లైఫ్ ఎలా నువ్వు ఎంత బాగుంటే నీ ఫ్యూచర్ లైఫ్ కూడా అంత బాగుంటది అని చెప్పడం అనమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే అసలు ఈ ఫ్యూచర్ లైఫ్ ఇక్కడే జన్మ మృత్యు అంటే చనిపోవడం మళ్ళీ పుట్టడం, చనిపోవడం మళ్ళీ పుట్టడం అనేది కూడా లేకుండా కూడా మన ప్రభుపాద ఏం చెప్పారు, హరే కృష్ణ మంత్రం జపించండి, జపిస్తే డైరెక్ట్ గోలోకానికి వెళ్ళిపోవచ్చు. గోలోకానికి వెళ్ళిపోతే ఇంకా అక్కడే కృష్ణ చక్కగా మనకి అన్ని అన్నమాట. ఇంకా ఒక ఏమంటారు అసిస్టెంట్ లాగా ఉంటాం కృష్ణకి. అన్ని అక్కడ కూడా అన్ని ఉంటాయి. జస్ట్ లైక్ హౌ యు ఆర్ ఎంజాయింగ్ హియర్ ద సేమ్ వే యూ విల్ ఎంజాయ్ దేర్. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మృత్యు ఉంటుంది, పుట్టుక ఉంటుంది, తర్వాత డిసీజెస్ ఉంటాయి, తర్వాత ముసలితనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలి. మరి ఇప్పుడున్న తల్లిదండ్రులు నెక్స్ట్ జన్మలో ఉండరు, వీళ్ళే ఉండరు, నెక్స్ట్ జన్మలో వేరే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు అనేది యాక్చువల్గా మనకి చెప్తాడు ప్రభుపాద. అందుకే మీరు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వీటి నుంచి ముక్తి కావాలి అంటే చాంట్ వాట్ సే వాట్ యు హ్యావ్ టు చాంట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్, వెరీ నైస్. దట్ ఈస్ వాట్, ఎస్, గుడ్. అది సో ఇది మనకి చెప్తారనమాట ప్రభుపాద. ఎప్పుడు అంటే ఇప్పుడు పట్టుకున్నా, ఒకవేళ మీకు తెలుసా, మీరు ఒకవేళ హరే కృష్ణ మంత్రము ఒక
ఒక మాల 2 మాల చేసుకున్నా మీకు నెక్స్ట్ జన్మలో మనిషి జన్మ గ్యారెంటీ. మనిషి జన్మ లేదు అంటే కూడా మనకి ప్రాబ్లం యాక్చువల్గా. అంటే మనం ఏం తప్పులు చేస్తున్నామో, ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనకు తెలీదు. సో ఏమైనా తప్పులు జరిగిపోయాయనుకో మన వల్ల జంతుజాలంలో పడిపోతాము, ఒక జంతువుగా పుట్టాల్సి వస్తుంది. సో ఈ జంతువుగా పుట్టాలి ఎందుకు మనం? సో మనిషిగా పుట్టాలంటే అట్లీస్ట్ 1 or 2 మాలాస్ జపం చేసుకుంటే యూ విల్ గెట్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ వస్తే మీకు చక్కగా అనమాట. ఎందుకంటే జంతువుకి తెలుసా హరే కృష్ణ జపం చేయాలని? తెలుస్తుందా దానికి? ఏమన్నా తెలియదు, అసలు తెలియదు. దానికి ఏమీ తెలియదు పాపం. తిండి ఒక్కటే తెలుసు, తినాలి పడుకోవాలి అంతే. సో దానికి అది తెలిసింది అదొక్కటే. కానీ మనిషిగా అలా కాదు, మీకు అన్నీ తెలుసు. ప్రభుపాద్ చూడు ఎన్ని బుక్స్ ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు. ఇవన్నీ చదవండిరా, భగవద్గీత చదవండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ఏం చెప్తున్నారు భగవద్గీతలో? తెలుసుకుంటే యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, రైట్? మీకు అర్థమైపోతుంది ట్రూత్ ఏంటి అనేది. అప్పుడు ట్రూత్ తెలిసిపోయాక మీరు అన్నిటికీ బాధపడరు, ఏది జరిగినా కానీ కూడా లైట్ తీసుకుంటారు, ఓకే ఫైన్ అన్నట్టుగా. సో అది అన్నమాట. సూసైడ్లు అనేవి ఏమి ఉండవు అప్పుడు ఇక.